కోరిక కలిగ మనసుల వినిడి వినచేసది కనచేసది కనమవి బోధవిని కననుల్ల నాటి మనుజులు సనుడొచ్చిన త్రోవ బట్టి తినమంటే పులి వల్లదని లోకులని వింటి. అంటే వినమంటే పులి వాళ్ళదని లోకులని వింటి, వినవలే నన్ను నోరాడక మనుషులు సనుడొచ్చిన త్రోవ బట్టి. ఎప్పుడైతే గురువుగారు చెప్తున్నటువంటి బోధ వినాలి, కనాలి. అంటే వినేసి కనకకుండా ఉన్నటువంటిది ఏంటంటే సిద్ధాంత గ్రంథాలన్నీ కూడా రామాయణము కానీ మహాభారతము కానీ భగవద్గీత కానీ చదువుకుంటూ ఉంటారు, కానీ దాని లోపల అంతరార్థాలు తెలియదు. కానీ మన అచల సిద్ధాంతంలోకి వచ్చేటప్పటికి ప్రతి దానికి కూడా గురువుగారు తెలిసినా తెలియకపోయినా తెలుసుకున్నావా లేదని చెప్తూనే ఉంటారు. వినవలనని కనవలనని మనసందున కోరిక కలిగే మనుషులు వీడు. ఇప్పుడు మనసందున కోరిక కలిగే అందరూ వచ్చారు. ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తుంది? రెండు విధాలుగా ఉంటుంది. మనసు ఏదైతే చెప్తుందో దాన్ని చూస్తుంది, కానీ అది మంచిగా చేయడం అనేది విచారం చేయదు. ఎప్పుడైతే దాని లోపల ఇప్పుడు ఒక పండు ఉన్నది, ఆ పండుని చూస్తుంది, లోపల ఏదైనా పురుగు ఉందనుకో వద్దని అనేస్తుంది. అలాగా మనసు గురువు దగ్గరికి వచ్చేటప్పటికి ఈ ఒకటి తెలియజేస్తారు. జీవుడు అనగా ఏంటి అంటే జీవుడు ఉన్నాడు అసలు అని తెలియజేసినప్పుడు ఇది ఆత్మశక్తితోనే 25వ ఇంద్రియము 25తోనే ఈ 24 ఇంద్రియాలు మనుగడ సాగిస్తున్నాయి. అప్పుడు ఇది కాదని తెలియబడుతుంది మనసుకి. ఈ 25 ఆత్మ అయినటువంటిది మన ఆత్మ ఎప్పుడు కూడా శరీరంతో తాదాత్మ్యం చెందుతూ ఉంటే మరి తాను ఎప్పుడు తెలుసుకుంటుంది? ఈ ఆత్మ అప్పుడు గురువు దగ్గరికి వచ్చి నేను ఎవరినైనా తెలియజేసినప్పుడు ఈ ఆత్మ శివస్వరూపం అని చెప్పి దీనికి బ్రహ్మస్వరూపం అయమాత్మ ప్రజ్ఞాన బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమస్మి బ్రహ్మ అయమాత్మ బ్రహ్మ అని చెప్పి ఈ ఆత్మ బ్రహ్మస్వరూపం పొందినప్పుడు అది శుద్ధ బ్రహ్మగా అఖండ ఎరుకగా అని తెలియజేసినప్పుడు దాన్ని గురువు గారికి దక్షిణగా ఇవ్వమన్నారు. ఇది మరి ఎప్పుడు పడుతుంది? ఈ ఆత్మ ఈ మలినీరుకలోనే పడుతుంది. 24 ఇంద్రియాలు ఏం చేస్తుంది? కర్మలు, మన సంసారం చేసుకోవడం, పనులు చేసుకోవడము, దీనికి ఉపయోగిస్తున్నాం పుట్టినలాగైతే పోయే వరకు. మరి ఇంతటి స్వరూపమైనటువంటి ఆత్మస్వరూపాన్ని మనం దేనికి ఉపయోగించాలి? మనం వచ్చింది దేనికి? అందుకే 24 ఇంద్రియాల్లో కూడా నీవు లేవని చెప్తారు, ఆత్మను కూడా నీవు అంటే నీవని చెప్తారు, కానీ విడిపిస్తూ ఉంటారు. బ్రహ్మము కూడా నీవు కాదని చెప్పి విడిపిస్తారన్నమాట. దాని గురించే నేను అన్నీ తెలుసుకొని నేను లేకపోవడమే పరిపూర్ణ స్థితి అన్నమాట.